చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయము ప్రారంభించి 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాలు అవుతుందండి ఈ రోజుకి. సో 5 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేస్తారు కదండి. టెంపుల్ని ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. టెంపుల్ మొత్తం వాటర్తో క్లీన్ చేసేసి విగ్రహాలతో సహా అందరు ఆ దేవదేవులని క్లీన్ చేసి టెంపుల్ నీట్గా క్లీన్ చేసి పువ్వులతో మామిడి తోరణాలతో లైటింగ్స్తో డెకరేట్ చేశారండి. నార్మల్గా బర్త్డే అంటేనే మనం ఎంతో సెలబ్రేట్ చేస్తాం. అలాంటిది టెంపుల్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అయింది అని అంటే ఇంకా ఎంత బాగా చేస్తారో చూడండి. ఎంత బాగా ఉందంటో చూడండి. టెంపుల్ ఎంట్రన్స్లో మా గజస్తంభం తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళేవి అండి. మన శివుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అది హనుమాన్ టెంపుల్ అన్నీ ఉంటాయి. సో 5 ఇయర్స్ సెలబ్రేషన్స్ అంటే నార్మల్గా ఉండవు కదండి. ప్రతి ఒక్క పూజ నార్మల్గా అయితే మా దాంట్లో ప్రతి అమావాస్యకి చండీ హోమం చేస్తారు. నవరాత్రులలో చండీ హోమం కంపల్సరీ. సంకటహరి చతుర్థి రోజు మాత్రం గణపతి పూజ చేస్తారు. నవగ్రహాలు ఉన్నాయి చూడండి. ఈ టెంపుల్లో అన్నీ మనకు ఒకటే టెంపుల్లో అన్నీ కలిసి వచ్చేటట్టు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, కాలభైరవుడు ఉంటారు, నవగ్రహాలు, పోచమ్మ తల్లి కూడా ఉంటుందండి. ప్రతి గురువారం సాయిబాబా పూజలు కూడా జరుగుతాయి, భజనలు జరుగుతాయి. మా స్ట్రీట్లో ఏంటంటే అందరూ కలిసి చేసుకుంటారు ఏదైనా. ఇంకా ఈరోజు 5 ఇయర్స్ సెలబ్రేషన్ కదా, చాలా ఇక డెకరేషన్ అయిపోయింది. ఇది నైట్ వీడియో అండి. తెల్లారితే పూజలు స్టార్ట్ అవుతాయి. ఇంకా తెల్లవారుజామున మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేశారు పూజలు. ఫస్ట్ కలశం పూజలు, శివునికి అభిషేకము, హోమాలు అన్నీ చేస్తారండి. ఒకటి చేస్తారు, ఒకటి లేదండి. చూడండి కలశ పూజ ఎంత బాగా ఉందో, శివుడి ఆకారంలో పెట్టారు. ఇక్కడ చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్లో నందీశ్వరుడికి అభిషేకం, నంది పూజ కూడా చేస్తారు. మన శివయ్యని ఎంత బాగా అలంకరించాడో చూడండి. మన గణనాథుడు, పార్వతీదేవిని కూడా చక్కగా అలంకరించారండి. చూడండి మన హనుమాన్ కూడా ఉన్నారండి. మా టెంపుల్ స్పెషల్ అంటే శ్రీరామనవమి కూడా చాలా చాలా బాగా చేస్తారండి. చాలా గ్రాండ్గా చేస్తారు. యాక్చువల్గా 5 ఇయర్స్ బ్యాక్ మా స్ట్రీట్లో టెంపుల్ లేదండి. బొడ్రాయిని పెట్టాక 7 ఇయర్స్ బ్యాక్ బొడ్రాయిని పెట్టాక టెంపుల్ కూడా ఉండాలి మన స్ట్రీట్కి అని ఇంప్లిమెంట్ చేశారండి ఒక ప్లేస్లో. చాలా బాగా వాళ్ళు అలా ప్లాన్ చేసినందుకు మన స్ట్రీట్ మెంబర్స్ కానీ అందరూ చాలా బాగా ఫార్వర్డ్కి వచ్చి చాలా పార్టిసిపేషన్ కూడా అంతే చక్కగా ఉంటుందండి. హోమం చూడండి, ఆ హోమంలో పూర్ణాహుతి చేస్తున్న పూర్ణాహుతి అవుతుందండి అమ్మవారికి. చూడండి ఎంత చక్కగా అందరూ కలిసి అయ్యవారితో చేతులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అది అయిపోయాక మన శివయ్యకి అభిషేకము, తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. అలా అందరికీ శివుని బ్లెస్సింగ్స్ పూజారి ఇస్తున్నారు. మనము వెళ్ళి మన అభిషేకం కూడా చేసుకోవచ్చండి. ఇలా అలానే ఏం అడ్డంకులు ఉండే. గాడ్ ఈజ్ గాడ్ ఫర్ ఎవ్రీ వన్.